దయచేసి కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని సంగమా, ఈ ఆదివారపు సమయమందు చేరి వచ్చినటువంటి మీకందరికీ, పరిచర్యలో సహకరించిన వారైనా, ప్రార్థించి బైబిల్ చదివిన వారైనా, చేరి వచ్చిన మీకు, ఒకవేళ లైవ్ ప్రోగ్రాంలో ఆయా స్థలాలలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నవారు, చూస్తున్నవారు, మీకందరికీ కూడా ప్రభుపక్షంగా నా వందనాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక తరుణాన్ని మన జీవితాలకు అనుగ్రహించాడు. ఈరోజు ఈ చదువుకున్న భాగము నుండి కొన్ని మాటలు జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకుందాం. వాక్యము వినేటప్పుడు మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. చదువుబడినటువంటి వాక్య భాగము రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. నీ కాఠిన్యమును, ఈ మాట చాలా ప్రాముఖ్యం, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. బైబిల్లో ఉన్న వారందరూ మళ్ళీ ఈ పదాన్ని చదవండి. ఉన్నవారందరూ బైబిల్లో ఉన్న ఈ పదాన్ని, బైబిల్లో ఉన్న వారందరూ చదవండి. అందరూ గమనిద్దాం. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఈరోజు మన అంశం ఏంటంటే, నేను ఎక్కువగా వివరించను కానీ చాలా క్లుప్తంగా మనకు పరిచయమైనటువంటి సందర్భాలు గుర్తు చేస్తాను. మన మార్పు దేవునికి మహిమకరంగా ఉండాలి. అక్కడ ఏమని రాయబడుతుంది? మార్పు పొందని నీ హృదయమును. మనం మార్పు చెందితే మహిమ దేవునికి రావాలి. మనం మార్పు చెందితే దేవుడు మహిమపరచబడాలి. మనం మార్పు చెందితే అనేకులకు మాదిరికరంగా ఉండాలి. ఈరోజు మన అంశం అది. మార్పు దేవునికి మహిమకరంగా ఉండాలి. చాలా పర్యాయాలు చాలామంది కఠినము చేసుకుంటూ, దేన్ని అంత మాత్రం తెలియదా దేవుని వాక్యము అంటే? తెలుసు. కఠినము చేసుకుంటూ, కఠినం అంటే నేను ఇంతే, నా పద్ధతులు ఇంతే, నా తత్వం అంతే, ఎవరి మాట వినను నేను, నా మాటే అందరు వినాలి, అది క్రమం కాకపోయినా వినాలి, నా మాటే వినాలి అందరూ. కానీ దేవుని మాట మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఒక దినముంది. సరే, ఈ లోకంలో జరిగిపోతూ ఉంది. నువ్వేం ఆడినా, పాడినా, సాగినా ఓకే, జరిగిపోతూ ఉంది. నీ నోటికి ఎందుకో రావాలనో కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, కుక్క జోలికి వెళ్ళి
ఆ? ఏం పోయిందంట? దాన్ని పాడిగా దాన్ని పోతా ఉందనుకో, కొంతమంది పానీరు, నోరు గమ్ముగా ఉండదు, చెయ్యి గమ్ముగా ఉండదు. ఏమంటారు? చేయి అంటారో చెయ్యి ఇసురుతారో. దానికేంటి పరిస్థితి? వీళ్ళని ఎక్కడ కొడతారని అది ఏం చేస్తుంది? మామూలుగా కొరికితే పెరుగుద్ది, పెరిగితే ఊడు రావాల్సిన ఊడు వస్తుంది, కండ. చక్కదనం ఏమవుతుంది? కాలుకో చెయ్యికైతే ఒక రకం, పొరపాటున ఇంకేమన్నా కొంతమంది అదొక ఇది కుక్క జోలికి వెళ్ళి చక్కదనాన్ని పోగొట్టుకోవడం. ఎందుకు నేను ఆ మాట గుర్తు చేస్తున్నానంటే, ప్రభువుని పిల్లరా, విమర్శ దినం ఒక దినం ఉంది. అది న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినం. ఆ దినమున ఎవరు నీ గురించి చెప్పాల్సిన పనిలే. అయ్యా, నేను పరలోకానికి అర్హురాలను కాదు. భౌతిక సంబంధమైన ఉగ్రత ఒక రకమైతే, మరొక ఉగ్రత ఉంది, నిత్యము. అందుకని నీకు నీవుగా ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. సమకూర్చుకోవడం అంటే, కొంతమంది ధనము సమకూర్చుకుంటారు. రూపాయి పోగు చేసి, జ్ఞానం కలిగిన వాడైతే జాగ్రత్త చేసుకుంటాడు. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడు? రూపాయి మొత్తం పోగు చేసి ఒక బస్తాలు కట్టి అటక మీద పెట్టారంట. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఏమైనవి? చెదులు పట్టినాయి. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రభువునందు పిల్లారా, మనము జ్ఞానం కలిగిన వారమైతే ఉగ్రత ఉందని తెలిసినప్పుడు ఉగ్రత నా మీదకి రావాలని మనం సిద్ధపడం. నాకు తెలిసిన తర్వాత ఈ నేను ఉగ్రతలో పాలు పంపులు పొందకూడదు. కాబట్టి నేనేం చేయాలంటే మార్పు పొందాలి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును వస్త్రాలు మారితే ప్రయోజనం లేదు కదా. పాటలు పాడినంత మాత్రం చేత ప్రయోజనం లేదు. మందిరంకి వచ్చి కూర్చున్నంత మాత్రం చేత ప్రయోజనం లేదు. హృదయము మార్పు చెందకపోతే దేవునికి మహిమ రాదు. అందుకనే రెండు సందర్భాలు మనకు బాగా పరిచయమైన సందర్భాలే. 2 సందర్భాలను గుర్తు చేసి నేను ముగిస్తాను. మొదటి సందర్భాన్ని చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తి పేరు మనము జ్ఞాపకం చేసుకునగలం. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా. క్రీస్తునందు ప్రియులారా, ఈ జక్కయ్య జీవితాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆశ కలిగింది జక్కయ్యకు, యేసయ్యను చూడాలని. కానీ జక్కయ్య యేసయ్యను చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఆశ కలిగి ఉండాలి. ఈ చోటుకు వచ్చేటప్పుడు దేవుని వాక్యము ఆసక్తిగా వినాలని ఆశ కలిగి రావాలి. ఏ చోటుకి వెళ్తున్నాం మనం? దేవుని వాక్యము ప్రకటించబడే చోటుకి వెళ్తున్నాం. ఈ చోటుకు వస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వినాలి. ఎక్కడో ఆలోచన కలిగి ఉండి వస్తే ప్రయోజనం లేదు. ఆసక్తిగా వినాలి, ఆశగా వినాలి. నాతో ఏమైతే ప్రభు మాట్లాడనై ఉన్నాడో, ఆశగా వచ్చాడు. ఆసక్తి జక్కయ్యలో ఉంది. ప్రయత్నం చేశాడు ఎలాగైనా చూడాలని. ఆ చోటుకు వచ్చినప్పుడు జక్కయ్యనే యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. 2 మాటలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడ్డాను.
మార్పు దేవునికి మహిమకరంగా ఉండాలి. మనము అంశం ధ్యానం చేసుకున్న అంశం, జక్కయ్యకు ఆ ఊరిలో ఉన్న సాక్ష్యం ఏంటి? ఏమి సాక్ష్యం ఉంది జక్కయ్యకు? ఆ చెట్టు దిగిన తర్వాత యేసయ్య, ప్రభువా యేసయ్య, జక్కయ్య నేను ఇంట ఉండాలని చెప్తున్నప్పుడు, యేసయ్యతో కలిసిపోతున్నప్పుడు అక్కడ మనుషులు ఏమంటున్నారు? అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలనని చాలా సనుగుకొనిరి. సనుక్కుండే వాళ్ళు ఎక్కువ. నువ్వు మార్పు చెంది దేవుని మందిరంకి వస్తున్నా కొంతమంది సనుక్కుంటూ ఉంటారు. పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఈయన గురించి కూడా ఏమనుకున్నారంటే, పాపి అయిన మనిషిని ఎంటకు ఈ ప్రభు వెళ్తున్నాడే అనుకుంటూ ఉన్నారు. పాపి అయిన మనుషుని ఇంటికి ప్రభు వెళ్తున్నాడు. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్తున్నాడని వెళ్ళని చాలా సనుక్కునిది. ఈ మధ్యాహ్న కాల వేళలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కువగా మనకు ఎదుటి వారిని ఏదో ఒక మాట అనాలి, ఏదో ఒక రకంగా వారిని విమర్శించాలి, ఏదో ఒక రకంగా వాళ్ళని వారిపైన మనము ఆధిపత్యము చలాయించాలనే ఉద్దేశం కలిగి ఉంటాం. జక్కయ్య జీవితము ప్రతి మనుష్యునికి ఆయన పట్ల ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక ఉద్దేశం ఏంటంటే, ఈయన తప్పిదస్తుడుగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా, ప్రజలందరూ మనల్ని చూస్తున్నారు, గమనిస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. నీ మాట తీరు, నీ ప్రవర్తన తీరు, నీ పద్ధతులు అందరూ చూస్తున్నారు. కానీ ప్రభు దగ్గరకు చేర్చబడిన తర్వాత, ప్రభు జక్కయ్య ఇంటిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మాట రాయబడుతుంది. జక్కయ్య అంటున్నాడు నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను ఎట్లాగంట అన్యాయముగా దేనినైనా తీసుకుని నీడలా అతనికి 4 అంతలు చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, యేసు ప్రభువారిని చూడక మునుపు, యేసు ప్రభువారితో మాట్లాడక మునుపు జక్కయ్య ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడో బైబిల్ చదవడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ మార్పు పొందిన తర్వాత దేవునికి మహిమకరంగా జీవించటానికి ఆయనగా ఒక తీర్మానంకి వచ్చాడు. జక్కయ్య, నువ్వు పలానా వాళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నావా, అన్యాయంగా దేన్నైనా తీసుకున్నావా అని జక్కయ్యను యేసయ్య అడగలేదు. హృదయములో మార్పు వస్తే మన స్థితిగతులు, మనం ఎక్కడ తప్పిదస్తులుగా ఉన్నా మనకు అర్థమవుతుంది. పెదవుల్లో మార్పు వచ్చిందనుకో, నాలాగా ఎవరైనా చర్చికి పోగలరా, నాలాగా ఎవరైనా వాక్యం చెప్పగలరా, నాలాగా ఎవరైనా పాటలు పాడగలరా, నేను చేసినట్టుగా పరిచర్య ఎవరైనా చేయగలరా, ఇవి మాటలు ఉంటాయి, మాటలు మాత్రమే. కానీ జక్కయ్యలో మార్పు ఉంది. ఏ వ్యక్తి సనిగాడో, ఏ వ్యక్తి తీర్పు తీర్చేశాడో, పాపి అయిన మనుషుడేనా అనేటువంటి వాళ్ళు ఈయన అన్యాయముగా తీసుకున్న దేన్నైనా తిరిగి ఇచ్చేస్తున్నప్పుడు, 4 ఇంతలుగా ఇస్తున్నప్పుడు జక్కయ్యలో ఒక మార్పు ఆ విమర్శించుచున్న వారు చూసి ఉండవచ్చు, లేకపోతే తీసుకుంటున్న వారు ఎవరైతే అన్యాయంగా తీసుకున్నారో వారు దగ్గర ఉన్నవారు చూసి ఉండొచ్చు. ఏంటయ్యా జక్కయ్యలో ఎంత మార్పు! ఇంతకుముందు పీడించి తీసుకునేవాడే, అంత కాదు ఇంతని. ఏంటయ్యా పలాని వ్యక్తుల ఈ మార్పు,
ఇష్టపడి చేసేవారే పాపాన్ని, వెంబడిపడి చేసేవారే పాపాన్ని, రాత్రనక పగలనక చేసేవారే తప్పిదాలను. చాలామంది పాపం చేసేవాళ్ళకి రాత్రి పగులని తేడా లేదు కదా. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటి మార్పు జక్కైలో? కఠినమైన హృదయం కలిగిన జక్కైలో ఈ మార్పు ఏంటి? యేసు ప్రభువారిని ఆయన స్వీకరించటం. నీ ఇంట ఉండాలి అంటే, ప్రభువా నా ఇంట ఉండాలనుకుంటున్నావా, సరే అని ఒప్పుకోవడం. అందుకని ప్రభు ఏమని అంటున్నాడంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. అందుకనే రోమపత్రిక 2:5 చదివాం మనం. ఆ మొదట్లో ఏం చదవండి? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును దేని అనుసరించి చెప్తా ఉంటాడులే పాస్టర్, మనం జీవిస్తూ ఉందామలే, మనల్ని అడిగేవాడు ఎవడు? మార్పు పొందని నీ హృదయమును. అందుకనే మార్పు దేవునికి మహిమకరంగా ఉండాలి, కానీ మార్పు లేకపోతే ఏ ప్రయోజనం లేదు. ప్రజలందరికీ అర్థమైంది, జక్కైలో ఒక ప్రత్యేకమైన మార్పు వచ్చిందని. ప్రజలందరికీ అర్థమైంది, జక్కైలో మార్పు కలిగి జీవిస్తున్నాడని ప్రజలకు అర్థమైంది. సహజంగా ఏంటంటే, జక్కయ్యకు ఆ ఊరిలో పేరు, ఇతడు పాపము చేసే వ్యక్తి, అన్యాయముగా పన్ను వసూలు చేసే వ్యక్తి. ఈరోజు నీవు నివసిస్తున్న స్థలములో, నీవు జీవిస్తున్నటువంటి విధానంలో నీ పట్ల కూడా కొంతమంది ఒక మాటను పలుకుతూ ఉండవచ్చు. వాక్యం వింటున్న చూస్తున్న సహోదరి సహోదరుడా, ఎందును బట్టో నీవు జీవించే జీవిత విధానాన్ని బట్టి ఫలాని వ్యక్త, ఆమె, ఆయన అన్నట్లుగా కొంతమంది నీతో అలాగా నీ మీద ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అలా కలిగి ఉండవచ్చు. కానీ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీలో మార్పు సాధ్యమైతే, ప్రభు పిలుపును నువ్వు అర్థం చేసుకుంటే, ఇంతకాలము వాక్యము వింటూ నీ హృదయాన్ని కఠినం చేసుకున్నంత కాలము మార్పు అనేది సాధ్యము కానే కాదు. నన్నే పిలిచాడా యేసయ్య, ఇంతమంది ప్రజలు ఉంటే అని వాయిదా వేసుకోలేదు యేసయ్యను కలుసుకోవడానికి, యేసయ్య తన ఇంటిలో ఉండడానికి. ఈరోజు చాలామంది వాయిదాలు వేస్తూ ఉన్నారు. ఈ వారం కాదు, మరొక వారం మరొక విధంగా ఆయన వాక్యాన్ని గౌరవిస్తాను, నేను మరొక విధంగా ఆయన నేను వెంబడిస్తాను. నా వయసు చిన్నదే, నేను మార్పు పొందాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడే కాదు, ఇంకా నాకు చాలా ముందు సమయం ఉంది, నేను జీవించాల్సిన జీవితము చాలా ముందుంది, చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి అనే భావనతో చాలామంది వారి జీవితాలలో దేవుని ఆశీర్వాదాలను, త్వరగా పొందుకోవాల్సిన దేవుని ఆశీర్వాదాలను నష్టపరుచుకుంటూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మన మార్పు దేవునికి మహిమకరంగా ఉండాలి. జక్కయ్య గురించి యేసయ్య ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ఊరి ప్రజలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇతడు పాపి అయిన మనుష్యుడు. ఆ ఊరి ప్రజలకు అర్థమైంది, ఇతడు పాపి అయిన మనుష్యుడు మేమనుకున్నాం, యేసయ్యను కలుసుకున్న తర్వాత ఇతడు పాపి అయిన మనుష్యుడు కాదు. అర్థమై ఉంటుంది వాళ్ళకి, ఇతడు ప్రత్యేకించబడిన వ్యక్తి, మార్పు పొందిన వ్యక్తి. ఈ మార్పు ప్రభు ద్వారా సాధ్యమైందని ఆ యెరికో పట్టణంలో ఉన్న ప్రజలకు అర్థమై ఉంటుంది.
ఈ మధ్యాహ్న కాల వేళలో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలను పరిశీలన చేసుకుంటున్నప్పుడు జాగ్రత్త. మన జీవితాలను పరిశీలన చేసుకుంటున్నప్పుడు మార్పు పొందనంత కాలము ఎన్ని మందిరాలు తిరిగినా, ఎన్ని మాటలు విన్నా, బైబిలే మన చేతిలో పట్టుకొని తిరిగినా ప్రయోజనం లేదు. అందుకని కఠినముగా ఉండొద్దు. కొంతమంది కఠినంగా, దేన్ని కఠినముగా? హృదయాన్ని. చదవండి ఆ మాట 2:5 రోమపత్రిక 2:5. నీ హృదయమును అనుసరించి, పైవచనం 2, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు ఎవరికి? నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. జాగ్రత్త. ఎవరి వల్ల నష్టం అంటే, వాళ్ళ స్నేహం చేసి మా అబ్బాయి చెడిపోయాడు, వాళ్ళతో ఉండి మా అమ్మాయి ఇలాగా పాడైపోయింది. ఇంతకుముందు బాగానే ఉండేవాడు, ఇంతకుముందు బాగానే జీవించేవారు. మరి ఎంతో కాలం నుంచి నువ్వు ప్రభుతో సహవాసం చేస్తున్నావు, మరి ఎందుకు ఇంకా కఠినం చేసుకుంటున్నావు నీ హృదయాన్ని? వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఉగ్రత ఉందన్న విషయాన్ని నువ్వు గుర్తిస్తే ఎవరో కాదు, నష్టానికి, నా ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి కారణం నేనే. ఎందుకంటే నన్ను సరిచేయడం కోసం దేవుడు ఎంతగానో ప్రేమించి ఎన్నో పర్యాలు హెచ్చరిస్తే నేను నా జీవితాన్ని సరిచేసుకోలేదు. ఎన్నో పర్యాలు. జక్కయ్యకి మాత్రం ఒకే అవకాశం. ఆ అవకాశాన్ని పట్టుకుంటే ఇక మళ్ళీ ఆయన జార విడుచుకోలేదు అవకాశాన్ని. ఈరోజు ఎన్నో అవకాశాలు ప్రభు మనకి ఇస్తూ ఉంటే అలుసైపోయింది. దేవుని సన్నిధన్నా, దేవుని మాటలన్నా చాలామందికి అలుసైపోయింది. ప్రేమించేటువంటి, క్షమించేటువంటి, కరుణించే దేవుడు కనుక యేసయ్య ఈరోజు వరకు కూడా ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. రేపటి దినం మంది కాదు, చాలామందికి అలుసైపోయింది దేవుడు అంటే కదా. నిర్లక్ష్యం. ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు నీకు నీవే. జాగ్రత్త. ఏం సమకూర్చుకుంటున్నావు? ఉగ్రతను. ఆ ఉగ్రత ఏ వైపు నుంచి రాబోద్దో ఎవరు ఊహించలేము. ఆ ఉగ్రత దినమున మనల్ని ఎవరు కాపాడేవారు లేరు. కనుకనే మార్పు పొందితే ప్రభువుకు మహిమకరంగా మనము జీవించాలి. మొదటి విషయాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. వెతుకుతూ వచ్చాడు జక్కయ్య. యేసు ఎలా ఉండాలో చూడాలని ఆశతో వచ్చాడు జక్కయ్య. ఈరోజు నువ్వు కూడా ఆశతో దేవుని సంధికి వస్తే, ఆసక్తిగా దేవుని మాట వింటే, ఈ రోజు నుంచి అయినా దేవునికి మహిమకరంగా మన జీవితాలు, వింటున్న వారి జీవితాలు మరి ఎంతగానో దేవుని మహిమకరంగా ఉంటాయి. మొదటి మాట. రెండవ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. రెండవ మాట మనం చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4:4. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. చాలు. యేసు ప్రభువారు ఒకానొక సమయమున సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఆ వెళుతున్న సమయంలో అక్కడ ఒక స్త్రీతో సంభాషిస్తూ ఉన్నాడు. ఆమె పేరు ఆమె పేరు సమరయ స్త్రీ. యేసయ్య సంభాషించేంత ముందు వరకు కూడా ఆమెకంటూ ఒక సాక్ష్యం ఆ గ్రామంలో ఉంది. యేసు ప్రభువారితో సంభాషించేంత వరకు ఆమె ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని ఆమె కలిగి ఉంది. కానీ యేసయ్య సంభాషించిన తర్వాత
యేసయ్య మాట్లాడిన తర్వాత యేసయ్యను ఆమె గుర్తించింది. ఒకసారి మనము 26వ వచనం చదువుదాం. 26వ వచనం, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఆమె కూడా ఎవరి గురించో ఎదురు చూస్తుంది, మెస్సయ్య. 25లో, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. అంటే ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆయన రాబోతున్నాడు మెస్సయ్యగా, ఆయన కోసం మేము ఎదురు చూస్తున్నాం, మమ్మల్ని రక్షించేవాడు అని ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు మనమందరం కూడా యేసయ్య రాబోతున్నాడు అనేటువంటి ఆలోచన ఉంది, కానీ ఆయనను సరిగా గుర్తించకుండా పాడుతూ ఉంటాం పాటలు. ఏమని? రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? కనుక ప్రత్యేకించి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని? యేసయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు ఎదురు చూస్తుంది, కానీ ఆయనతో సంభాషిస్తున్నను ఆయన గుర్తించలా. మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, ఎవరి కోసం ఈ మాటలో చెప్పబడుతున్నాయో మనకు బాగుగా చెప్పబడుతున్నాయి, కానీ ఇది నా క్షేమము కోసం, నా మార్పు కోసం, నేను సరిచేయబడటం కోసం, నా క్షేమము కోరుకొని ఈ మధ్యాహ్న వేళలో కూడా దేవుడు సమయం ఇచ్చాడని ఇంకా చాలా మందికి అర్థం కావడం లేదు. అర్థం కాలేదు కాబట్టి నిద్రపోతున్నారు కొంతమంది, అర్థం కాలేదు కాబట్టి ఆలోచన ఎక్కడ ఉన్నాయి కొంతమందికి, అర్థం కాలేదు కాబట్టి ఈరోజు ఆలస్యం అయిపోయిందిలే ఇంకేం పోతాములని ఇంటి దగ్గరే ఉండిపోయారు కొంతమంది కదా. ప్రభు మాట్లాడుతున్నాడు, సమరయ స్త్రీతో సంభాషిస్తున్నాడు. సంభాషించి అంతా అయిపోయిన తర్వాత ఆమె గుర్తించింది చివరకు ఈయన రక్షకుడని. ఒకసారి మనము 28 వచ్చిన చదువుదాం. 28 వచ్చినాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యాన్ని. యేసు ప్రభువారు మనలను ప్రేమిస్తూ ఇంత ప్రేమతో ఆయన వాక్యాన్ని సంభాషిస్తున్నప్పుడు కొంతమందికి లెక్క ఉండదు. ప్రతి వారం వినే వాక్యమనో, ప్రతి వారము వెళ్ళే మందిరమే కదనో ఏదో ఆలోచన, కానీ ఒకే అవకాశం ఆయన వెళ్ళవలసి వచ్చెను, ఆ సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చెను. ఆ వెళ్తున్న సమయంలో సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత ఒకే అవకాశము, ఆమె మార్పు పొందింది, దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉంది. ఆ ఊరి ప్రజలందరికీ కూడా సమరయ స్త్రీ గురించినటువంటి మరి ఎటువంటి స్థితిగతులు ఉన్నాయో ఆ ఊరందరికీ తెలుసు. ఏం పోయి వెంటనే చెప్పినంత మాత్రం చేత పరుగెత్తి రారు. ఈమె మాట తీరు మారిండొచ్చు, పిలిచే విధానం మారిండొచ్చు, ఆమెలో ప్రేమించి వారిని ఆహ్వానించే విధానం మారి ఉండొచ్చు. లేదు కొంతమందిలో ఎలా ఉంటాయి మాటలు, చాలా జోకులు వేసుకుంటూ కదా, ఆషామాషిగా తమాషలాడుతూ చతురాడుతూ అంటుంటారు కదా, అట్లా కొంతమంది మాటలు ఉంటాయి. ప్రభు చేత పట్టబడిన తర్వాత, ప్రభు వాక్యము చేత వారు నడిపించబడుతున్నప్పుడు వారి పదాలలో మార్పు వస్తుంది, పిలిచే ఒక్క పదంలోనే. ఎందుకంటే ఈ సమరయ పట్టణంలో, ఈ సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఈ సమరయ స్త్రీ గురించి తెలుసు, కానీ ఒక్కసారి పిలిచిన వెంటనే
వెంటనే వాళ్ళు పరుగులు తీసొస్తున్నారు. నా గురించి నాతో చెప్పినటువంటి ఈయన క్రీస్తు కాడా? మధ్యాహ్న కాల వేళలో దేవుని వాక్యము వినుచున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మార్పు దేవునికి మహిమకరంగా ఉండాలి, కానీ మార్పు అనేకులు మన గురించి మాట్లాడుకునేట్టుగా ఉండకూడదు. ఎందుకు మాట్లాడుకుంటారు? ఎందుకు వీళ్ళు ప్రార్థన చేయడం? ఎందుకు వీళ్ళు మందిరానికి వెళ్ళడం? ఎందుకు వీళ్ళకి పాస్టర్కి ఏమి పని లేదు, వీళ్ళకే బైబిల్ ఇస్తాడు, వీళ్ళకే ప్రార్థన ఇస్తాడు, వాళ్ళ ఇంటికే వెళ్తాడు, వాళ్ళ దగ్గరే ప్రార్థన పెడతాడు, అదిగో వాళ్ళకే ఫోన్ చేస్తాడు కదా. సమరయ స్త్రీ అంతకుముందు పరిస్థితి వేరు. ఇప్పుడు వెళ్ళి ఒక్క మాట మాట్లాడుతూ ఉంటే ఈ పలికిన ఒక్క పదములోనే తేడా కనిపించదు వాళ్ళకి. ఏంది ఏమి ఇలా పిలుస్తుంది? అంతకుముందు పిలిచే విధానం వేరు కదా, ఇప్పుడు ఉచ్చరించే విధానం వేరుగా ఉందే అని వారు గుర్తించుండొచ్చు. బహుశా అంతమంది వెళ్ళరు, ఊరంతా వెళ్ళిపోయారు. ఏ ప్రాంతంలో మనం నివాసం ఉంటున్నామో, ఏ మందిరముకు వెళ్ళి దేవుని వాక్యం వింటున్నామో, మనలో మార్పు లేకపోతే ఉగ్రతను ఎవరు సమకూరుస్తున్నారు మన కోసం? ఉగ్రతను ఎవరు సమకూర్చుకుంటున్నారు? పక్కనోళ్ళ బడి మీద ఎందుకు ఏడుస్తావు ఊరక? వాళ్ళని బట్టి నేను చర్చికి పోవడం లేదు, వీళ్ళని బట్టి నేను ప్రార్థన మా ఇంట్లో పెట్టుకోలేదు, వాళ్ళు వీళ్ళలాగా పక్కనోళ్ళ మీద పడి ఎందుకు మనం ఊరక వాళ్ళని మీద బాధపడతాం? స్వయాన ప్రభువే వెళ్ళాడు, సమరయ మార్గం అనుకుంటే వెళ్ళవలసి వచ్చి వెళ్ళాడు, మాట్లాడాడు, మార్పు వచ్చేసింది. మార్పు వచ్చిన తర్వాత యేసయ్య వెళ్ళి ఇదిగో సమరయులందరినీ అదిగో నా దగ్గర తీసుకురామని చెప్పాలి ఆయన. మార్పు అంటే ఎలా ఉంటుందంటే ఎవరో చెప్తే వచ్చేది కాదు, నీ హృదయంలో ఆ కదలిక ప్రారంభించబడాలి. అయ్యో, నేను ఇంత అన్యాయస్తుడిగా పన్ను వసూలు చేసే వ్యక్తినే, ఎందుకో ఈ మాట నన్ను ప్రభావితం చేస్తుంది, అన్యాయం చేసి ఇచ్చేస్తా నేను. మార్పు జక్కయ్యలో. అయ్యో, నేను ఈ ఊరిలో ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాను. మనం వాటి గురించి పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు వద్దులే. ఆ సమరయ స్త్రీకి ఎంతమంది మరి భర్తలు ఉన్నారు, లేకపోతే అది అవన్నీ వ్యాఖ్యానాలు వద్దు. ఆమెకంటూ ఒక సాక్ష్యం ఉంది సమరయలో. కానీ ప్రభువు సంభాషించిన తర్వాత ఆ సాక్ష్యము ప్రత్యేకించబడింది. ఈరోజు మనం కూడా మార్పు దేవునికి మహిమకరంగా ఉండాలి, కానీ మార్పు చెందామని మందిరానికి వస్తూ మన ద్వారా దేవునికి అవమానము కలగకూడదు. ఈరోజు చాలామంది ఏం తీసుకొస్తున్నారు? దేవునికి అవమానమును. ఎప్పుడు వస్తుంది అవమానము? ఎప్పుడు వస్తుంది? దేవుని మందిరంకి వెళ్ళి నువ్వు వాక్యము వింటూ కూడా నీ ఇష్ట ప్రకారం జీవిస్తే, నీ అలవాట్లను మార్చుకోకపోతే, నీ పద్ధతులను సరి చేసుకోకపోతే తప్పకుండా దేవునికి మహిమ కాదు, కానీ దేవునికి అవమానం వస్తుంది. కాబట్టి 28, 29, 30 వచ్చిన వరకు చూస్తే, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. 41 వచనం చూసినప్పుడు, ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. ఈరోజు మనలను చూచి ప్రభు ఎంత గొప్ప కార్యము చేశాడో, ప్రభు ఎంత గొప్ప దైవమో మనల్ని చూసి అనేకులు తెలుసుకోవాలి. యేసయ్య చెప్పలేదు ఆమెకి, అమ్మా ఊర్లోకి వెళ్ళి మొత్తాన్ని తీసుకురమ్మని చెప్పలా. నువ్వు ఏమైతే విన్నావో ఇక్కడ ఆ ప్రభావం బయట కనపడాలి, నువ్వు మాటల్లో కనపడాలి, నీ పద్ధతుల్లో కనపడాలి, నీ ప్రవర్తనలో కనపడాలి. ఎన్నో మాటలు వింటున్నావు దేవుని వాక్యంగా, కానీ పద్ధతులు మార్చుకోవడం లేదే. ప్రవర్తనలో మార్పు లేకుండా ఉంటే, ఇలాంటి మాటలు ఎన్ని సంభాషించుకున్నా
దేవుని మందిరానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్న ప్రయోజనం లేదు. వీళ్ళిద్దరికీ కూడా ఒక్క అవకాశమే. జక్కయ్యకు వచ్చిన ఆలోచన యేసయ్య ఎలా ఉంటాడో చూడాలనే ఒక్క ఆలోచనే. ఆ ఒక్క సమయంలోని సందర్భంలోనే ఆయన పరిపూర్ణమైన మార్పులోకి వచ్చేసాడు. ఈరోజు రోజులు తరబడి, నెలలు తరబడి, సంవత్సరాల తరబడి వాక్యమైతే ప్రకటించబడుతుంది, కానీ చాలామంది మందిరంకి వస్తున్నారు, కానీ చాలామంది బయటుండి వాక్యం వింటున్నారు, కానీ వారి హృదయం ఎలా ఉంది? ఎలా ఉంది? కఠినము. అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఈ ఊరు మారదని. నువ్వేమో సేవ చేస్తున్నావు సార్, వీళ్ళు ఇంతేనని, చెప్పేదంతా యాడికి పోతుందో అని ఇంకొంతమంది బాధపడతారు. నిజంగా వాళ్ళ హృదయపూర్వకమైన బాధ ఉంటే మంచిదే, కానీ వాళ్ళ జీవితం మారదు. ఇది బాధకరం. అది చెప్పే నోట వెంట వచ్చి ఆయన ఆమె వాళ్ళ జీవితం మారదు, కానీ చెప్పడానికైతే బాగా చెప్తారు. ఆ కుటుంబం బాగలేదు, ఈ కుటుంబం బాగలేదు, ఆమె బాగలేడు, ఈయన బాగలేడు చెప్తారు. వాళ్ళు బాగు కావడం కోసం నువ్వు ఎలాగా జీవిస్తున్నావు, ఎలాగా ఉంటున్నావు? యేసయ్య చెప్పలేదు సమరయ పట్టణానికి వెళ్ళి, ఆ ప్రాంతంలోకి వెళ్ళి తీసుకురా అందరిని అనలేదు. అక్కడే తను ఎందుకు ఇష్టం వచ్చిందో ఆ నీటిని కోసం వచ్చిన కుండను అక్కడ విడిచిపెట్టేసి త్వరగా వెళ్ళింది. ఈయన క్రీస్తు కాడా, నిజముగా లోకరక్షకుడేనా అని వాళ్ళందరూ గుర్తించేటట్టుగా ఒకే ఒక మార్పు ఆ పట్టణంలో ఒక ప్రత్యేకమైన మార్పును కలిగించేటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఎందుకు మన కుటుంబంలో, మనం నివసిస్తున్న ప్రాంతంలో, మనం జీవిస్తున్నటువంటి పరిసర ప్రాంతాలలో మార్పు పొందిన వ్యక్తిగా ప్రభువుకు మహిమకరంగా జీవించకూడదు? హృదయాన్ని కఠినము చేసుకున్నంత కాలము మార్పు అనేది రాదు. కఠినము చేసుకున్న ఓకే, నా ఇష్టం, నా మాటలు నా ఇష్టం, నా ధనము నా ఇష్టం, నా యొక్క జీవితం నా ఇష్టం, నా యొక్క శరీరం నా ఇష్టం, తింటాను, తిరుగుతాను, తాగుతాను, ఎవరిని ఎలాగైనా నేను జీవిస్తాను, నన్ను అడిగే వాళ్ళు ఎవరు అనే భావనతో ఉండొచ్చు, కాదని లేదు. కానీ ఒకరోజు ఉగ్రత ఉందని చెప్తుంది బైబిలు. ఆ మాట చదవండి, ముగించుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాలు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్ర దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి ఏమొస్తుందంట? నిత్య జీవము. కావాలా వద్దా? కావాలన్నా వద్దా? కొంతమంది ఇట్లా అంటున్నారు, చూసుకోవచ్చులే నిత్య జీవనం అన్నట్లుగా ఉంది కొంతమంది. మహిమయు ఘనతయు అక్షతయను వెతుకు వారికి నిత్య జీవము నిచ్చును. కఠినము చేసుకుని జీవితాలను కొనసాగితే కాదు. కఠినం చేసుకోవడం అంటే నువ్వు ఇటువంటి బాక్సులు కాదు, ఇంకెంత బాక్సులు పెట్టినా నా హృదయాన్ని ఏం చేయలేవు, ఏమి చేయలేవు. యూట్యూబ్లో నీకంటే గట్టిగా అరిచే సేవకుడు వచ్చినా నా హృదయాన్ని ఏం చేయలేవు. నాది స్ట్రాంగ్ హృదయం. ఆ పనిలో, ఈ పనిలో, ఏ పనిలోనో, దేవునికి ఇష్టం లేని పనిలో నువ్వు చేసే పని చేస్తూ, జీవించే జీవితం జీవిస్తూ మళ్ళీ ఎక్కడికి వచ్చేటప్పటికి అయ్యా ప్రార్థన చేయ మా కోసం, అయ్యా ప్రార్థన చేయంటే ప్రయోజనం ఉందా? వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉందా? కాఠిన్యము
ఎంత గట్టిగానే చెప్పు, ఎంత గట్టిగానే చెప్పు, ఎంత అరిసే అని చెప్పు, ఎన్ని రోజులని చెప్పు, నష్టం ఎవరికి? సమకూర్చుకుంటున్నావు, ఉగ్రత సమకూర్చుకుంటున్నావు. అది పోగు చేయబడితే కష్టం. అప్పుడప్పుడు అంటూ ఉంటాం మనం, ఎన్ని రోజులని రా, అయిపోయాడా, అయిపోయిందా, పండిందిలే అంటారు అప్పుడప్పుడు కదా. ఎన్ని రోజులని? అక్కడితో అయిపోలా, అది భౌతికం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దుష్ట కార్యాలు చేసి ఎక్కువ కాలం జీవించే వాళ్ళు ఉంటారంట. బైబిల్ అన్నమాట చెప్తుంది. ఏం కార్యాలు? దుష్ట కార్యాలు చేస్తూ ఎక్కువ కాలం జీవిస్తారు. మంచిగా జీవించే వాళ్ళు త్వరగా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ పడిపోతారేమో బహుశా కదా. ఈ మధ్యాహ్న కాల వేళలో కాఠిన్యము చేత హృదయాన్ని, నాకా తెలుసులే, నా మంచోనిలే, నాకు అని తెలుసులే, మాకు చెప్పేవాళ్ళ వాళ్ళు సహజంగా కొన్నిసార్లు కొంతమందిలో వచ్చేటువంటి ఆలోచన, ఉగ్రతను సమకూర్చుకున్నది నాన్న. ఉగ్రత భౌతికంగా ఒకవేళ అంతమైతే ఆ రోజుతో అయిపోయింది అనుకుంటాం. కానీ మహిమయు ఘనతయు అక్షయతను వెదుకు వారికి నిత్యజీవము నిచ్చును. అక్షయతను వెదుకు వారికి నిత్యజీవం నిచ్చును. ఈ నిత్యజీవం కోసమే నిత్య ప్రయాణాలు, అంటే ఆత్మీయ జీవితంలో ప్రయాస, ప్రసంగాలు. ఎందుకోసమంటే ప్రతి ఒక్కరూ, బైబిల్ చెబుతుంది కదా, అంతటా అందరూ మారు మనసు పొందాలి, ఎవడు నిత్య నరకానికి వెళ్ళకూడదు. ప్రభు ప్రేమలో మనల్ని అందరినీ ఆయన ఎంతగానో ప్రేమిస్తూ తెలియచేస్తున్న మాటలు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు నేను ముగిస్తున్నాను. మార్పు దేవునికి మహిమకరంగా ఉండాలి, కానీ మార్పు చెందినట్లుగా మందిరానికి వచ్చి వెళ్ళిపోతే అది మనకే మేలు కాదు, పక్కన వాళ్ళకి ఏం మేలు. కానీ జక్కయ్య మేలు పొందాడు, సమరయ స్త్రీ మేలు పొందింది. మేమొక్కళ్ళే మేలు పొందడం కాదు, ఊరంతా మేలు పొందాలి, ఆ ప్రాంతమంతా మేలు పొందాలి, ఆ ప్రాంతమంతా మహిమకరంగా దేవునికి జీవించాలనే ఉద్దేశము ఈ రెండు సందర్భాల్లో మనము గ్రహించగలుగుతాం. ఈ వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా మహిమకరంగా ప్రభువుకు మన జీవితం ఉండాలంటే మార్పు అనేది అవసరం. అది నోటి మాటలలో పెదాల మీద మార్పు కాదు, కానీ హృదయములో మార్పు వస్తే అది కొంతమంది హృదయాలను ప్రభు దగ్గర తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయమందు దేవుని మాట నేను ముగిస్తూ మీ ముందుంచిన మాట ఏంటంటే, మార్పు దేవునికి మహిమకరంగా ఉండాలి. వీళ్ళిద్దరూ కూడా, జక్కయ్య కానీ సమరయ ప్రాంతంలో ఉన్న స్త్రీ కానీ, ఒకే ఒక అవకాశాలు చక్కపరుచుకున్నారు, సద్వినియోగపరుచుకున్నారు. వారికి ఇవ్వబడుతున్న లేనిపోని వ్యర్థమైన వేస్ట్ క్వశ్చన్లు వేయలేదు. ఆ హృదయంలో ఆ దేవుని మాటలు పనిచేసాయి. దేవుని మాటల ద్వారా వారి జీవితం ఏ పాటిదో తెలుసుకున్నారు. దేవునికి సాక్షులుగా జీవించడం కోసం సిద్ధపరచబడ్డారు. ఒకవేళ నీకు ఇది అనుకూలమైతే, దేవుని మాట నీకు అర్థమైతే, ఈరోజు నుంచి నీవు మార్పు పొందిన వ్యక్తిగా ఉండు, మామూలు వ్యక్తిగా కాదు. మార్పు పొందిన వ్యక్తి మహిమకరంగా దేవునికి జీవించే వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడితే మనకంటే ధన్యులు ఇంకొకరు ఉండరు. ఉగ్రతను తప్పించుకున్న వారుగా ఉంటాం, నిత్యరాజ్యాన్ని పొందుకున్న వారుగా ఉంటాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ విలువైన వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడావు, నేను స్తుతిస్తున్నాను. నీ విలువైన మాటలు మార్పు పొందాలని, మేము మార్పు పొందాలని, నీ రాకడ సమయం రాబోతుంది. మార్పు పొందిన మేము మీకు మహిమకరంగా ఉండాలని జక్కయ్య అలాగే సమరయ స్త్రీ వీరిద్దరి సంఘటనల ద్వారా మీరు మాకు గుర్తు చేశారు. మార్పు పొందిన మేము మీకు మహిమకరంగా జీవిస్తాం ప్రభువా మా జీవితకాలమని, నీకు మహిమకరంగా మా జీవితాలను సిద్ధపరచుకుంటాం ప్రభువా నిత్యరాజ్యం కొరకని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, కళ్ళు ముద్దాం. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఆశీర్వదించినట్లుగా తలలు ఉంచి కళ్ళు మూసుకుంటుండగా మన మధ్యలో ఉన్న సహోదరి పి లలితమ్మ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. చిన్న ప్రార్థన.
తల ఉంచుదాం. చిన్న ప్రార్థన.